you're a man or a woman. అయితే లోకం ఏమని సెలవిస్తున్నదంటే ఇదిగో నీవు పురుషుడిగా ఉండాలనుకుంటున్నావా స్త్రీగా ఉండాలనుకుంటున్నావా నీవు డిసైడ్ అవ్వని లోకం చెప్తూ ఉంటుంది. You decide the pronouns by which you should be called. నీవు ఏ విధంగా పిలువబడాలని ఆశపడుతున్నావో నీవు నిర్ణయం తీసుకొని లోకం తెలియజేస్తున్నది. So I being a man, if I want to be called she, you have to call me her or she, address me with those pronouns. మరి నేను పురుషునైతే స్త్రీగా పిలిపించుకోవాలనుకుంటే అలాగూ నేను ఆ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ మీ ద్వారా అలా పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. This is very evil. ఇది చాలా దుష్టత్వంతో కూడినటువంటిది. God hates it. దేవుడు దీన్ని ద్వేషిస్తున్నాడు. You know, perhaps if I preach the same thing in a Western country, I would be jailed for this. ఒకవేళ ఇదే ప్రసంగా నేను పాశ్చాత్య దేశంలో చేసినట్లయితే నన్ను బహుశా జైల్లో పెట్టేస్తారేమో. Anybody who raises his voice in protest against this abomination is looked down upon as an enemy of the society. ఈ విషయంలో వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తున్నారు అని అంటే అతన్ని చాలా ద్వేషిస్తారు, ఒక శత్రువుగా పరిగణిస్తారు. హోమోసెక్సువాలిటీ is an abomination in God's eyes. అది దేవుని దృష్టిలో చాలా అసభ్యకరమైనటువంటిది. It is contrary to nature. అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం. Nobody is born that way, even though science says it's possible. మరి ఏ ఒక్కరు కూడా అలాంటి విధముగా జన్మించలేదు. In America they are teaching children in schools about this. మరి అమెరికా దేశంలో స్కూళ్ళల్లో పిల్లలకు వీటిని గురించి బోధ చేస్తున్నారు. Very soon it's going to be here if it's not already there. మరి అది భారతదేశంలో కూడా ఆ బోధ రాబోతున్నది, బహుశా వచ్చేసిందేమో తెలియదు. They are teaching children. వారు చిన్న పిల్లలకు నేర్పిస్తున్నారు. That you decide whether you're a boy or a girl. నీవు నిర్ణయించుకోను అమ్మాయిగా ఉండాలనుకుంటున్నావా అబ్బాయిగా ఉండాలనుకుంటున్నావా. Biology has nothing to do with it. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ శాస్త్రీయ పద్ధతి వారు ఏమాత్రం పట్టించుకోవట్లా. You see how devilish this thought is? ఎంత దుష్ట ఆలోచన విధానం ఒకసారి ఆలోచించండి. Boys are dressed up as girls and brought up as girls. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వస్త్రధారణ కలిగి ఉండి అమ్మాయిలాగానే పెరుగుతున్నారు. The same they do with girls. అదే విధంగా అమ్మాయిలు అబ్బాయిలాగా వస్త్రధారణ కలిగి ఉండి అబ్బాయిల ఆలోచన విధానాన్ని కలిగి ఉంటున్నారు. The Bible says in 1 Corinthians 6:9. మొదటి కొరింథీ పత్రిక 6:9 దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది. Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? Be not deceived, neither fornicators, nor idolaters, adulterers, nor effeminate. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను మరి వారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. Nor effeminate, he says. వారు దేవుని రాజ్యానికి సంబంధించిన వారు కాదు. ఆడంగితనము గలవారు. God mentioned that so specifically. ఆ మాటను ప్రత్యేకంగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. You see that? How can it not be something important for us to consider? ఈ విషయాన్ని పెద్దగా ఆలోచించవసరం లేదు, ప్రాముఖ్యమైనది కాదని ఎలా చెప్పగలం? Guard your children. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. Against the spirit of Antichrist. క్రీస్తు మరి విరోధి ఆత్మ మన మధ్యలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నది. It's like Sodom and Gomorrah. ప్రస్తుతం లోకం ఎలా ఉన్నదంటే సొదొమ గొమొర్రా వలె ఉంటున్నది. It's like the days of Noah. నోవాహు దినాల్లో ఉన్నట్టుగా నేటి దినాలు ఉంటున్నాయి. Abominations in God's eyes. దేవుని దృష్టిలో చాలా నీచమైనటువంటి కార్యాలు. Later on you can go back and read Romans chapter 1 and see what God says about this. రోమా పత్రిక 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి దేవుడు ఈ విషయాల గురించి ఏం మాట్లాడుతున్నాడో